ఎస్ సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కన్నా. సో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో మనకు ఇంకొక రివ్యూ యూనిట్ వచ్చిందని చెప్పుకోవచ్చు 2021లో. సో ర్యాప్ కార్ట్కి సంబంధించి మనం ఆల్రెడీ ప్రీవియస్గా మన ఛానల్లో వీడియోస్ చేయడం జరిగింది. సో ర్యాప్ కార్ట్ అనేది మనకు ఒక సంస్థ, మనకి మొబైల్ ఫోన్స్కి కానివ్వండి, ల్యాప్టాప్స్కి కానివ్వండి, అండ్ నెక్స్ట్ మొబైల్ యాక్సెసరీస్ కానివ్వండి, ఫోన్స్కి సంబంధించి, ల్యాప్టాప్స్ వీటన్నిటికి సంబంధించి స్కిన్స్ అయితే వీళ్ళు రెడీ చేస్తూ ఉంటారు. ప్రీ డిజైన్ స్కిన్స్ కానివ్వండి, సో ఇట్లాంటివి కొన్ని స్కిన్స్ అయితే వీళ్ళు ప్రీ డిజైన్ చేసి ఉంచుతారు. ఆ డిజైన్స్ చేసిన స్కిన్స్ అండ్ నెక్స్ట్ లేకపోతే మీరు కావాలనుకోండి మీరు కస్టమైజ్ చేసుకునే స్కిన్స్ కానివ్వండి, మీరు ఈ ర్యాప్ కార్ట్కి సంబంధించి సైట్లో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. సో ర్యాప్ కార్ట్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ప్లే స్టోర్లో కూడా అవైలబుల్గా ఉంది. మీరు కావాలనుకుంటే యాప్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఒక చిన్న అకౌంట్ని అయితే మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు సైడ్ని అయితే కనబడుతూ ఉంటాయి, అంటే మీకు కేటగిరీస్ కనబడుతూ ఉంటాయి. మొబైల్ ఫోన్ స్కిన్స్ కానివ్వండి, అండ్ నెక్స్ట్ ల్యాప్టాప్ స్కిన్స్ కానీ, అండ్ నెక్స్ట్ యాక్సెసరీ స్కిన్స్ కానీ, అండ్ నెక్స్ట్ మనకి ల్యాప్టాప్ బ్యాగ్స్, ల్యాప్టాప్ స్కిన్స్, మౌస్ ప్యాడ్స్, ఏటీఎం కార్డ్కి సంబంధించి స్కిన్స్, వీటికి సంబంధించి అన్ని కేటగిరీస్ అయితే మీకు కనబడుతుంటాయి. అండ్ వాటిలో మళ్ళీ సబ్ కేటగిరీస్ అయితే ఉండటం జరుగుతుంది. అంటే మీరు మొబైల్ ఫోన్ స్కిన్స్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మొబైల్ ఫోన్ స్కిన్స్లో లెదర్ స్కిన్సా, లేకపోతే నియాన్ స్కిన్సా, లేకపోతే 3D స్కిన్సా, లేకపోతే 4D స్కిన్సా, ఇలా సబ్ కేటగిరీస్ అన్నీ ఉంటాయి. మీకు సైడ్ నేను వేస్తూ ఉంటాను, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ల్యాప్టాప్ స్కిన్స్లో కూడా అలానే ఉంటుంది. అండ్ ల్యాప్టాప్ బ్యాగ్స్లో కానివ్వండి, యాక్సెసరీస్లో కానివ్వండి, ఎయిర్పాడ్స్ ప్రో, నెక్స్ట్ ఎయిర్పాడ్స్ సెకండ్ జనరేషన్, ఎయిర్పాడ్స్ ఫస్ట్ జనరేషన్, రియల్మీ బడ్స్ ఎయిర్ ప్రో, అండ్ నెక్స్ట్ రియల్మీ బడ్స్ క్యూ, ఇలా మనకి అన్ని విధాలుగా ఏవైతే యాక్సెసరీస్ ఇప్పుడు ట్రెండ్లో ఉన్నాయో, OnePlus బడ్స్ కానివ్వండి, వాటికి సంబంధించి కంప్లీట్ వేరబుల్స్కి సంబంధించి స్కిన్స్ అయితే వీళ్ళు రెడీ చేస్తూ ఉంటారు. సో ఇది ఒకసారి మనం ర్యాప్ కార్ట్కి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే, అండ్ ఇప్పుడు మనం ప్రస్తుతానికి మనకు వచ్చిన రివ్యూ వచ్చేసరికి మనకు ఒక మెయిల్ చేయడం జరిగింది. అండ్ వాటిలో ఒక 2 బెస్ట్ స్కిన్స్, ఇదివరకు ప్రీవియస్గా మనం జోకర్ని అండ్ నెక్స్ట్ స్పైడర్ మ్యాన్ స్కిన్స్ అయితే మనం ఆర్డర్ చేసాం. సో అలానే ఇప్పుడు ఇంకొక 2 స్కిన్స్ అయితే వాళ్ళు పంపిస్తానికి రెడీగా ఉన్నారు. సో 2 స్కిన్స్ అయితే మనం మాట్లాడడం జరిగింది. సో ఆ 2 స్కిన్స్ ఇప్పుడు నేను ఒకసారి ఎలా అప్లై చేయాలి, అండ్ నెక్స్ట్ అప్లై చేసిన తర్వాత లుక్ ఎలా ఉంది, వాటిని ఒకసారి మీకు ఇప్పుడు తెలియజేస్తాను. అందుకంటే ముందు మనకు వచ్చిన కొరియర్ని ఒకసారి మనం అన్బాక్స్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకి నార్మల్గా పేపర్ ర్యాప్ అవుట్ చేసిన తర్వాత లోపల మనకు ఒక చిన్న ఎన్వలాప్ లాగా అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఆ ఎన్వలాప్లో వచ్చేసరికి మనకి ఫస్ట్ ర్యాప్ కార్ట్కి సంబంధించి వీళ్ళు WrapCart.com అండ్ నెక్స్ట్ వీళ్ళ సైట్స్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వీళ్ళ సోషల్ మీడియా నెట్వర్క్కి సంబంధించి సైట్స్, అండ్ నెక్స్ట్ వీళ్ళ దగ్గర ఏవైతే ప్రొడక్ట్స్ ఉంటాయో నేను ఎక్స్ప్లెయిన్ చేసినవన్నీ మనకి ఇక్కడ కనబడుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఓపెన్ చేసినట్లయితే మనకి యూజర్ మాన్యువల్స్, వైపర్ 1, వైపర్ 2 అని చెప్పి మనకి వైప్స్ కనబడుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనం ఆర్డర్ చేసినటువంటి స్కిన్స్కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి, అండ్ నెక్స్ట్ మనకి టిప్ అయితే ఈజీ బ్రౌచర్ లాంటి దాంట్లో అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనకి ఏవైతే మనం ఏవైతే కోరుకున్నామో ఆ స్కిన్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఇంతే, మనకి సింపుల్ అండ్ క్లీన్ అండ్ నెక్స్ట్ నీట్ అని చెప్పుకోవచ్చు. ప్యాకింగ్ అయితే లాస్ట్ టైం కూడా చాలా బాగా ప్యాక్ చేశారు, అండ్ అదేవిధంగా ఈసారి కూడా సేమ్ దే హ్యావ్ బీన్ రిపీటెడ్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఒకసారి అప్లికేషన్ చూద్దాం, అంటే మన ఫోన్కి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనేది ఒకసారి మీకు తెలియజేస్తాను. నెక్స్ట్ జంప్ ఆన్ టు స్క్రీన్. నెక్స్ట్ అప్లికేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ మనకి మొబైల్ ఫోన్ మీద మీరు ప్రీ అప్లైడ్గా ఏదైనా ట్రాన్స్పరెంట్ స్కిన్స్ కానివ్వండి, ఇట్లాంటి స్కిన్స్ మీరు ఏదైనా యూస్ చేస్తున్నట్లయితే మాత్రం ఫస్ట్ ఆ స్కిన్స్ని అయితే రిమూవ్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వాళ్ళు ఇచ్చిన వైపర్స్ ఏవైతే ఉన్నాయో, వైపర్ 1 అండ్ నెక్స్ట్ వైపర్ 2, ఈ రెండింటిని యూస్ చేసి వైపర్ 1తో ఫస్ట్ వెట్ క్లీన్ చేసేయండి, అండ్ నెక్స్ట్ వైపర్ 2తో డ్రై క్లీన్ చేసేయండి. అండ్ ఆ తర్వాత మనకి ఏదైతే వీళ్ళు స్క్రీన్ పంపించారో, సో ఆ స్కిన్ని తీసుకొచ్చి మీరు మెల్లగా ఫస్ట్ పైన సెకండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్స్ ఉంటాయి, సో వాటిని ఫస్ట్ మీరు కరెక్ట్గా అరేంజ్ చేసుకోండి. అండ్ అరేంజ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మీకు నార్మల్ మీ దగ్గర ఏదైనా డెబిట్ కార్డ్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే మీకు గ్యాప్స్ రాకుండా ఈజీగా మీకు ఈ డెబిట్ కార్డ్స్ని యూస్ చేసి మీరు ఈజీగా స్వైప్ చేసి ఒకసారి దీని మీద అయితే మీరు అంటించవచ్చు. అండ్ అంటించిన తర్వాత మీరు ఇప్పుడు ఒకసారి సైడ్స్ అండ్ నెక్స్ట్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్స్, అండ్ నెక్స్ట్ పవర్ రాకర్, అండ్ నెక్స్ట్ బాటంలో చూసుకున్నట్లయితే 3.5 హెడ్ ఫోన్ జాక్, స్పీకర్ గ్రిల్స్, USB Type-C ఛార్జింగ్ పోర్ట్స్ కానివ్వండి, ఆర్ మైక్రో USB పోర్ట్స్ కానివ్వండి, ఆ పోర్ట్స్ అన్నీ కరెక్ట్గా మనకి కూర్చొని లేదో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఆ కూర్చున్న తర్వాత ఇప్పుడు ఒకసారి ఎడ్జెస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదో ఒకసారి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అంతా కరెక్ట్గా లేకపోతే మాత్రం ఒకసారి మీరు మళ్ళీ రిటర్న్ తీసేసి మళ్ళీ మీరు అప్లై చేసుకోవచ్చు. వన్స్ మనం స్టిక్ చేసేంత వరకు మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఎన్నిసార్లు అయినా మనం తీసి ఎన్నిసార్లు అయినా మనం ఈజీగా స్టిక్ చేసుకోవచ్చు. సో మొత్తం ఒకసారి నీట్గా సిట్టింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఒక చిన్న క్యాండిల్ కానివ్వండి, లేకపోతే మీరు యూజ్ చేసే డ్రయర్ కానివ్వండి, లేకపోతే మీ లైటర్ ఉంటే లైటర్ కానివ్వండి, ఇట్లాంటి వాటిని మీరు ఒకసారి యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇప్పుడైతే క్యాండిల్ యూజ్ చేస్తున్నాను. సో క్యాండిల్ ప్లేస్లో మనం ఇప్పుడు ఆ ఎడ్జెస్ ఏవైతే అతుక్కోవాల్సినవి ఉన్నాయో సో వాటిని లైట్గా హీట్ చేయండి. ఎక్కువగా హీట్ చేస్తే ఇది ఈజీగా మెల్ట్ అయిపోతుంది, ఈజీగా ఫైర్ అయిపోతుంది. మీరు ఖచ్చితంగా ఈ ఊరికి అలా టచ్ చేసామో లేదా అని చెప్పి అన్నట్టు
మంట దగ్గర తీసుకెళ్ళి వెంటనే మీరు మౌల్డ్ చేసేసేయాలి. వెంటనే మీరు కర్వ్ తిప్పేస్తే ఈజీగా అది స్టిక్ అయిపోతుంది. సో అలా ఫోన్ 4 సైడ్స్ని మీరు ప్రతి సైడ్ని మీరు ఒకసారి హీట్ చేయాల్సి ఉంటుంది. హీట్ చేసి వెంటనే దాన్ని తిప్పుకొని ఈజీగా మనం అతికించుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మొత్తం మీరు ఒకసారి అతికిచ్చేసేయండి. అతికించిన తర్వాత గ్యాప్స్ కానివ్వండి అండ్ నెక్స్ట్ ఆ కార్నర్స్లో ఎడ్జెస్ కానివ్వండి, ఎటువంటి బ్లాంక్స్ ఇట్లాంటివి లేకుండా, ఎటువంటి గ్యాప్స్ లేకుండా మొత్తం స్టిక్ అయిందో లేదో ఒకసారి మళ్ళీ వెరిఫై చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ సైడ్ అంతా నీట్గా స్టిక్ చేసుకోండి. బబుల్స్ ఏమైనా వస్తే వాటిని తీపిచ్చేసుకోవడం. సో పిన్నిస్ని యూజ్ చేయొచ్చు. మీరు చిన్న హోల్ పెట్టుకొని ఆ హోల్లో నుంచి ఆ ఎయిర్ మొత్తాన్ని ఎస్కేప్ చేయొచ్చు. సో అలా బ్యాక్ సైడ్ మొత్తం మనకి నీట్గా స్టిక్ అయిందో లేదో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత బ్యాక్ సైడ్ మనకి కెమెరా లెన్స్ ఉన్నాయి. సో ఆ కెమెరా లెన్స్ దగ్గర ఒకసారి మళ్ళీ మనం ఆ స్టిక్కర్ని లాస్ట్లో అంటించుకోండి. కెమెరా లెన్స్ది ఈజీనే. మీరు ఒకసారి దాని మీద వెంటనే ఈ క్వాడ్ కెమెరా సెటప్కి సంబంధించి పైన బ్లాక్ కలర్ కింద గ్రీన్ కలర్ వచ్చింది నాకైతే. సో ఈ రకంగా మనం ఒకసారి ఈ ప్యాటర్న్ని చూస్ చేసుకుంటూ ఆ కెమెరా లెన్స్కి మనం ఈ స్టిక్కర్ని కూడా స్టిక్ చేసేసి దీని మీద కూడా ఒకసారి మనం క్యాండిల్తో ఒకసారి మళ్ళీ ఫైర్ దగ్గరికి తీసుకెళ్ళి మళ్ళీ ఒకసారి నీట్గా గట్టిగా స్టిక్ చేసేస్తే సెట్ అంతే, ఇంకా సెట్ అయిపోయినట్టే. సో మొత్తం ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఏమైనా గ్యాప్స్ వస్తే మాత్రం పీల్ ఆఫ్ చేసి మళ్ళీ ఎండించుకోవచ్చు. లేదు ఇంకా పీల్ ఆఫ్ చేసుకునే ఆప్షన్ లేదనుకుంటే మీరు సేఫ్టీ పిన్ అంటే పిన్నిస్ని యూస్ చేసి మీరు ఆ ఎయిర్ని అయితే ఎస్కేప్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ఇంత ఫ్రెండ్స్ ఒకసారి వీటిని స్టిక్ చేసుకునే వే అయితే. అండ్ ఇప్పుడు ఒకసారి దీని యొక్క లుక్ అయితే ఒకసారి మీరు చెక్ చేయండి. బ్యాక్ సైడ్ కానివ్వండి, ఎడ్జెస్ కానివ్వండి, నేను నీట్గా టైం తీసుకోండి. ఒక 10 మినిట్స్ తీసుకోండి, ఒక 10-20 మినిట్స్ తీసుకొని నీట్గా దీన్ని అయితే అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఒకసారి లుక్ ఇక్కడ ఇలా ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. సో ప్రస్తుతానికి మనకు వచ్చింది అయితే మెటాలిక్ కలర్లో ఒకటి వచ్చింది, నెక్స్ట్ నియాన్ గ్రేడియంట్లో ఒకటి అయితే వచ్చింది. సో ఆ మెటాలిక్ అయితే నేను పక్కన పెట్టాను. ప్రస్తుతానికి గ్రేడియంట్ అయితే నేను ఇప్పుడు చూపిస్తున్నాను. సో గ్రేడియంట్ ఒకసారి మీరు చెక్ చేసుకున్నట్లయితే మనకి నైట్ టైంలో ఇది కొంచెం షైనీ అవుతూ ఉంటుంది. మనకి మీకు నియాన్ టైప్ అంటే మీకు అర్థమై ఉంటుంది. రేడియం కలర్స్ మనకి నైట్ టైం అయితే కొంచెం గ్లో అవుతూ ఉంటాయి. సో ఇది కొంచెం హెల్ప్ అవుతుంది. ఒక్కొక్కసారి ఫోన్ ఎక్కడుందో చెక్ చేసుకోవడానికి కూడా కొంచెం హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇది మైటీ ఔల్ అని చెప్పని సిరీస్లో మనకైతే దీన్ని పంపించడం జరిగింది. సో బ్యాక్ సైడ్ లుక్ అయితే ఈ రకంగా ఉంటుంది. ఫోన్ మీకు ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్కి తగ్గట్టు మీరు స్కిన్స్ని అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి అయితే ఇది ఒకసారి లుక్ అయితే మనం ప్రీవియస్గా స్పైడర్ మ్యాన్ కానివ్వండి, జోకర్ కానివ్వండి, నెక్స్ట్ ఇప్పుడు మైటీ ఓల్ కానివ్వండి కంప్లీట్గా ఇంప్రెస్ అవడం అయితే జరిగింది WrapCart నుంచి. వీళ్ళ డెలివరీ కూడా మనకి బ్లూ డాట్ కానీ నెక్స్ట్ DTDC కానీ ఇట్లాంటి మంచి కొరియర్స్తో పార్ట్నర్షిప్ అయి మనకైతే డెలివరీ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా WrapCart యొక్క సర్వీస్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ వాళ్ళ స్కిన్స్ కూడా చాలా బాగున్నాయి అని చెప్పాను. ఇప్పుడు ప్రస్తుతానికి స్కిన్స్ అంత ఇంపార్టెంట్ అని చెప్పి అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా బ్యాక్ సైడ్ మీకు ఏమైనా డెంట్స్ పడిపోయి ఉన్నా అండ్ నెక్స్ట్ మీరు ఫోన్ కింద పడిపోయి కార్నర్స్లో మీకు చూడడానికి బాగోలేకపోయినా అండ్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ మీకు గీతలు కానీ ఇట్లాంటివన్నీ పడిపోయి చూడడానికి కొంచెం బాగోకపోయినా మీరు ఇట్లాంటి స్కిన్స్ యూస్ చేసి మళ్ళీ మీ ఫోన్ అయితే రీడిజైన్ అయితే చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఆ రకంగా కూడా మీరు ఈ స్కిన్స్ని అయితే యూస్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, తప్పకుండా యూస్ఫుల్ అనుకుంటున్నాను. నచ్చినట్టు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి వాళ్ళు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో దిస్ ఇస్ యువర్ కన్నా అండ్ ఫర్ షోలీస్ నెక్స్ట్ వీడియో సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్.